నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు మూసి సుందరీకరణలో భాగంగా కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆర్బీఎక్స్ అని పెట్టి ఇల్లు కూలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు అదే అంశం మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా బాధితులు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము అంబర్పేట గోల్నాక నుంచి వచ్చినామండి. నా పేరు దుర్గా. మేము ఇల్లు కొనుక్కున్నామండి. అక్రమాలు కాదు, ఏమి కాదు. సుందరీకరణ చేసుకుంటా అంటే మూసిలో ఉంది, చాలా జాగా ఉంది, అందులో చేయండి, మూసి నీట్గా చేయండి, సుందరీకరణలో చేసుకోండి. మీరు ఏరో బయట దేశం నుంచి ఆ జపాన్ దేశం చేస్తా, అమెరికా చేస్తా అంటే మేము ఒప్పుకోము. అమెరికాలో ఉన్న మనుషులు లేరు, ఇక్కడ జపాన్లో ఉన్న మనుషులు లేరు. కూలి పని చేసుకున్న వాళ్ళు మూట మనుషులు ఉన్నారు. ఆడ లెక్క నైస్ మనుషులు, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అర్థమైతే నీకు కూడా అన్ని తెలిసి మీ లాభాల కోసం మీరు చేసి ప్రజలను నష్టపరచొద్దు. మీరు ప్రజలకు న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. ప్రజల ఇండ్లు కూల్చడానికి అవసరం లేదు. మీరు ప్రజలకు ఏం చేయకపోయినా సరే మీరు అమలు చేసినవి మీరు ఏం పెట్టిరా, మేనిఫెస్టోలు అవి చేస్తలేరు, కానీ లేనివి చేస్తున్నారు. ఇవి పెట్టిరా, ఇదేమని ఇట్లాంటివి చెప్తామని చేస్తామని ఇట్లా ఏమని చెప్పిరా, చెప్పలేదు. మా ఇండ్లు మేము కొనుక్కొని కట్టుకుంటే అక్రమాలు న్యూస్లలో ఇవ్వడము, పేపర్లు ఇవ్వడము, ప్రజలను భయపెట్టడము ఏంది ఇది? మా పైసలు పెట్టి మేము కొనుక్కున్నాం, మా కష్ట జీతంతో కొనుక్కున్నాం మేము. మా ఇంట్లో మాకే కావాలి. ఎవరు నీ డబల్ బెడ్రూము, నీ గవర్నమెంట్ ఇండ్లకి ఎవరు ఆశపడతలేదు. లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. కిరాయి వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటాం కూడా ఎందుకు పోవట్లేదు? అవసరం లేదా? మేము పైసలు పెట్టి కొనుక్కున్నాము. డబల్ బెడ్రూమ్ ఇస్తారని ఆశపడి కొనుక్కోలేము. మేము అప్పుడు కొనుక్కున్నాం. మా కళ అది, మా గుర్తింపు మా పిల్లలకు ఉండాలని. మా పెద్దల గుర్తింపు మాకున్నది, మా గుర్తింపు మా పిల్లలకు ఉండాలి. అంతేగాని మీరు హైదరాబాద్ నుంచి పేదవాళ్ళని పంపించేస్తాము, ఇండ్లు కూల్ చేస్తామంటే మేము ఒప్పుకోము. మీరు న్యాయం చేయండి, కానీ అన్యాయం మాత్రం చేయొద్దు. మూసిని ఆక్రమించి కట్టుకున్నారు ఇలాంతా, అందుకనే ఖాళీ చేపిస్తామని అంటా ఉన్నారు అధికారులు. ఏమంటారు? పైసలు పెట్టి కొనుక్కున్నామయ్యా, దగ్గరకు వచ్చి చూడాలి. మీరు ఏడా ఉండి ఆక్రమించుకున్నారు? మూసిని ఎందుకు ఆక్రమించుకుంటాము? పర్మిషన్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చిరు. రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్లు అన్ని కట్టించుకొని, కరెంట్ బిల్లు కట్టించుకుంటారు, నల్ల బిల్లులు కట్టించుకుంటారు, రోడ్లు వేసిరు, స్తంభాలు వేసిరు, అన్ని ఇచ్చిరు. అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి అక్రమాలు అంటే ఎవరు ఊరుకుంటారు? ఇన్ని రోజులు తెలియలేదా? మేము కొనుక్కున్నప్పుడు అక్రమాలని తెలియలేదా? అమ్మినోనికి కట్టుకోవాలి. మీరు అప్పుడు అమ్మడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అన్నీ ఉన్నాయి, పేపర్ చూపిస్తే మేము కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చి మీరు అక్రమాలు, గవర్నమెంట్ది, మూసిది ఇన్ని రోజులు ఎడవండుకున్నారు. ఏ ప్రభుత్వాలు ఎడవండుకున్నాయి? ఇప్పుడు వచ్చి మూసీలు అవి ఇవని పేదలని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి. చాలా మంది పనులకు పోయేటోళ్ళు టెన్షన్ తోటి అనారోగ్యంతో పడిపోతున్నారు. చేసుకోకపోతే వెళ్ళదు. ఏమన్నా అయిపోతే ప్రభుత్వం అందే అది. 1,50,000 కోట్లు పెట్టి కూడా సుందరీకరణ చేస్తా అన్నారు. మరి మీకు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమైనా అమలైనాయా? మరి ఏం లేదు, బస్సు అక్కడ పెట్టిండు, అందులో లేడీస్ గుద్దుకొని చేస్తారు. బస్సులు కూడా తగ్గినాయి. ఆ లేడీస్ ఎక్కితే లేడీస్కి ఇజ్జత్ లేకుండా మాట్లాడుతారు. కండక్టర్ డ్రైవర్లు మాట్లాడుతారు, లేడీస్ కొట్టుకుంటుంటే ఇవన్నీ చెప్తున్నారు. అప్పుడు ఉన్నట్టు బస్సులు లేవు. మేము టికెట్లు పెట్టి ఎక్కుతుంటే అప్పుడు మాకు ఎంత మర్యాద. ఆడ వస్తుంటే ఆపుతుంటే ఎక్కించుకోవద్దు. ఇప్పుడు మేము ఆడ నిలబడితే కూడా బస్సులు ఆపకుండా పోతున్నారు. ఎందుకు ఇవన్నీ? కరెంట్ బిల్లులు కూడా అలాకి చేస్తే ఇలాగ చేస్తారు. 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఎవరికో కొంతమందికి వస్తున్నాయి, అవి అందరికి వస్తలేవు. ఇది చేసింది ఏముంది? పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు పెంచుతామన్నారు. పింఛన్లు పెంచండి. వాళ్ళు ఆశపడుతున్నారు, పెంచుతారేమో. 2,500 లేవు. పెద్ద మనుషులకి 2,000 ఉన్నది, 4,000 చేస్తున్నాడు. అది లేదు. వాళ్ళు ఆశపడుతున్నారు, చేస్తాడేమో. మేము చేతగానలో ఉన్నాము, వస్తాయేమో పైసలు ఎక్కువ అని. ఏ పాలన ఉందా? ఏ ప్రజల పాలన కాదు. ప్రజలను కూల్చేసే పాలన ఉంది ఇది. ప్రజలను కూల్చేయద్దు. మీరు మంచి పాలన చేసుకోండి చెప్తున్నాము. ప్రజల జోలికి వస్తే మాత్రం ప్రజలు కూడా కూల్చేస్తారు మిమ్మల్ని.